పల్లీ రైస్ రెసిపీ ఏంటంటే పిల్లలు మార్నింగ్ బాక్స్కి తొందరగా క్విక్గా అయిపోవాలి, ఏం రెసిపీ చేద్దాం వాళ్ళు మీకు ఆలోచన వచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోవాలి, కొన్ని పల్లీలు అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత అలాగే 4-5 ఎండుమిర్చిలు వేసేసుకోవాలి. ఇంకా అలాగే వచ్చేసి వెల్లుల్లిపాయ 4-5, అలాగే వచ్చేసి నువ్వులు అయితే వేసేసుకోవాలి. వాటిని అన్ని వేసేసుకున్న తర్వాత బాగా అయితే కలపండి, బాగా వేగనివ్వండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. నేను ఏ విధంగా కలుపుతో అదే విధంగా కలపండి. ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఏంటంటే కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా బాగా వేపుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఏంటంటే ఫ్యాన్ కింద ఒక ప్లేట్లు వేసి బాగా ఆరిపెట్టండి. బాగా ఆరిపెట్టాక మిక్సీలు వేసేసి బాగా గరుగ్గా అయితే బాగా మిక్సీ పట్టండి. మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఏంటంటే ఆయిల్ వేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఇంకొచ్చేసి ఆవాలు, ఇంకొచ్చేసి ఎండు మిరపకాయ వేసేసుకోవాలి 2-3, అండ్ వచ్చేసి లాస్ట్ ఇంగువ అయితే వేసేసుకోవాలి. ఇంకా అవంతా వేసేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు అంతా పొడి చేసుకున్నాం కదా వాటి అన్నింటినీ ఆ పొడిలు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా వేసుకున్న తర్వాత కాసేపు పొయ్యి వెలిగించి కాసేపు అయితే వేగనివ్వండి వాటి అన్నింటినీ మొత్తం కలిపి. దాని తర్వాత ఏంటంటే అల్లం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి, మొత్తం చల్లని పెట్టండి ఫ్యాన్ కింద, మొత్తం పొడిగా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలా వేసేసుకోవాలి కడాయిలో. సో నేను ఏ విధంగా వేసుకున్నా ఆ విధంగా వేసేసుకున్న తర్వాత నేను ఎలా కలుపుతానో సో అదే విధంగా అయితే కలుపుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నాదైతే రెసిపీ అయితే అయిపోయింది అనమాట, నేనైతే చేస్తాను అనమాట. సో చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో ఈ రెసిపీలు అయితే మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ రెసిపీ కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేను చూస్తాను, మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు అయితే లైక్ చేయండి.